తిరుపతి జిల్లా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పీజీ సైకాలజీ విభాగంలో విభాగాధిపతి ప్రవర్తనపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. హెచ్ఓడి శ్రీ విశ్వనాథ్ రెడ్డి తమపై దురుసుగా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. విద్యార్థినుల ఫిర్యాదుతో సైకాలజీ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి బాగుతాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. గతంలో ఎస్వి యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో విశ్వనాథ్ రెడ్డి అసిస్టెంట్ గా ఉన్నప్పుడు విద్యార్థులను వేధించేవాడని ఫిర్యాదులందాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత యూనివర్సిటీ దూర విద్య విభాగానికి పరీక్షల ఇన్విజిలేటర్ గా తెలంగాణలో చమ్మికుంటకు వెళ్లి అక్కడ అమ్మాయిని వేధించడంతో తల్లిదండ్రులు చిత్తకబాది చేయి విరగొట్టినట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకుని కేసు లేకుండా చేసినట్లు తెలుస్తుంది. లా ఎగ్జామ్ కు తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలకు ఇన్విజిలేటర్ గా వెళ్లి విద్యార్థులు బట్టలిప్పమంటూ అడగడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వీసీ జోక్యంతో కేసు లేకుండా క్షమాపణతో బయటపడ్డారు. ఇక బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో విద్యార్థులను టీచింగ్ స్టాఫ్ ను వేధిస్తున్నాడని సాక్షాత్తు అప్పటి వీసీ రాజారెడ్డికి ఫిర్యాదు చేయడంతో విశ్వనాథ్ ను ప్రిన్సిపల్ గా తొలగించారు. ఇంతటి బ్లాక్ మార్క్ ఉన్న విశ్వనాథ్ రెడ్డికి యూనివర్సిటీలోనే ఉన్నతాధికారులు అండగా ఉన్నారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే కేసు నమోదు చేసి విశ్వనాథ్ రెడ్డితో పాటు ర్యాగింగ్ కి పాల్పడిన వారిని అరెస్టు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం సైకాలజీ విభాగంలో ఏదైతే హెచ్ఓడిగా ఉన్న విశ్వనాథ్ రెడ్డి తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పి విద్యార్థులు కంప్లైంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఏదైతే ఇంతకు మునిపే ఈ విషయం గురించి ఎస్పీ గారు మనతో మాట్లాడాడు. ముఖ్యంగా ఏదైతే ఈ విషయం గురించి నిన్న సాయంత్రం తనకు ఫిర్యాదు వచ్చిందని వెంటనే తాను స్థానికంగా ఉన్న ఒక పోలీస్ అధికారితో పాటు అటు రెవెన్యూ వారికి సమాచారం ఇవ్వడంతో యూనివర్సిటీలో ఏదైతే యూనివర్సిటీ అధికారులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశామో దర్యాప్తు కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నదని తెలుస్తుంది. అయితే ఏదైతే సైకాలజీ విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తున్న విశ్వనాథ్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏదైతే అతను బీడీ కళాశాల లో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు, ఆ తర్వాత ప్రిన్సిపల్ గా పనిచేసినప్పుడు ఏదైతే విద్యార్థులతో పాటు టీచింగ్ సిబ్బందిని కూడా వేధించాడంటూ అప్పట్లో రాజారెడ్డి అనే ఒక వీసీ దగ్గరకు పోయి వారంతా మొరపెట్టుకోవడంతో అతన్ని ప్రిన్సిపల్ గా తొలగించినట్లు సమాచారం. ఆ తర్వాత ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి తెలంగాణలో ఇన్విజిలేటర్ గా వెళ్ళాడు. ఇన్విజిలేటర్ గా వెళ్ళిన సమయంలో కూడా అక్కడ ఒక విద్యార్థిని వేధించడంతో ఆ తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి అతన్ని చితకబాది ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానికంగా ఎస్వి యూనివర్సిటీ పరువు పోతుందని భావించి డిస్టెన్స్ విభాగానికి సంబంధించిన అధికారితో పాటు వీసీ అక్కడికి వెళ్లి కేసు లేకుండా చేసుకుని వచ్చారు. దీంతో పాటు లా విభాగానికి సంబంధించి ఒక ప్రైవేట్ కళాశాలలో ఎగ్జామినేషన్ జరుగుతుండగా ఇన్విజిలేటర్ గా వెళ్లిన సందర్భంలో ఒక విద్యార్థిని తనిఖీ చేయాలంటూ బట్టలు ఇవ్వమంటూ చెప్పడంతో ఆ విషయం మీద జిల్లా అప్పట్లో ఉన్న ఎస్పీ వరకు ఫిర్యాదు వెళ్లి ఆ తర్వాత ఏదైతే యూనివర్సిటీ అధికారుల యొక్క రాజీ చర్యల వల్ల ఆ ఇష్యూలో కూడా తప్పించుకున్నాడంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. తాజాగా అతని మీదకి అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏదైతే సైకాలజీ హెడ్ గా ఉంటూ సీనియర్స్ ద్వారా జూనియర్స్ ని ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా నిన్న జరిగిన ఏదైతే రెక్టార్ తో జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘాలన్నీ చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో విద్యార్థులు రెక్టార్ యొక్క కార్యాలయం అద్దాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సంధానించారు. డిఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వారితో మాట్లాడి దర్యాప్తు కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తాము క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఎస్పీ కూడా అదే విషయాన్ని చెప్పాడు. 2 రోజుల గడువు లోపల అటు యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీలోని ప్రిన్సిపాల్స్ తో పాటు అదే విధంగా ఒక సిఐ, అదేవిధంగా ఆర్డీఓ, రెవెన్యూ అధికారి ఈ నలుగురు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇచ్చిన తర్వాత సంబంధిత హెచ్ఓడితో పాటు ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో ఆ విద్యార్థులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద నిన్న సాయంత్రము ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ పేరుతో కొంతమంది యూనివర్సిటీలోనే ఉన్నతాధికారులు
రత్న చెప్పండి. రైట్ దామోదర్, మీరు చెప్తున్నట్లుగానే ఎస్పీకి ఫిర్యాదు చేయటం, అక్కడున్న విద్యార్థి సంఘ నేతలు కానీ విద్యార్థులు కానీ ఏ విధంగా అయితే వాగ్వివాదానికి దిగారు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే గతంలో కూడా బ్లాక్ మార్క్ ఉన్న విశ్వనాథ్ పై ఈసారైనా కఠిన చర్యలు ఉంటాయనుకోవచ్చా? ఇటువంటి ఆగడాలకి ఇదే పులి స్టాప్ అనుకోవచ్చా? ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, 1 సంవత్సరం పాటు అతన్ని సస్పెండ్ చేయాలంటూ నిన్న మనతో మాట్లాడిన విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. ఆ విషయాన్ని వారు దర్యాప్తు కమిటీ ముందు చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి బ్లాక్ మార్క్స్ ఉన్న వ్యక్తిని ఏ విధంగా హెచ్ఓడిగా నియమిస్తారంటూ కూడా వారు తీవ్రంగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మొత్తం మీద దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పలుకుబడితో పాటు కొంతమంది ఉన్నతాధికారులు అతనికి అనుకూలంగా పనిచేయడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసారైనా కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే తాము నిరవధికంగా ఆందోళన చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు నిన్న చెప్పడం జరిగింది. రత్న మొత్తం మీద ఈ విషయంలో తాము సీరియస్ గానే ఉంటామంటూ పోలీసు ఉన్నతాధికారులతో పాటు అటు ఏదైతే యూనివర్సిటీ యంత్రాంగం కూడా చెప్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ దామోదర్.